ఎరువుల కంపెనీలు ఎఫ్ఓఏలు ఇవ్వకుండా డీల్లను ఇబ్బందులు పెడుతున్నారని, ఆ సమస్యను పరిష్కారం చేయాలని ఫార్టిలైజర్స్ పేస్టిసైడ్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగుర్ల వెంకన్న పేర్కొన్నారు. పోలీసులు అరెస్ట్ చేసినటువంటి మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్స్పైరీ మెటీరియల్ మన డీలర్ వేద ప్రకాష్ అనే వ్యక్తి అరెస్ట్ చేసింది. ఆయన ఎప్పుడో లైసెన్స్ ఇవ్వద్దని నేను చెప్పాను. అంటే ప్రొడక్షన్ ఏరియా అంటే కంపెనీలో ప్రొడక్షన్ కూడా అక్కడే ఇస్తారు, రైతులకే ఇస్తారు. సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కూడా వీటి జీన్ ఉందని తెలిసి అక్కడే స్విచ్ చేయవచ్చు. ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ప్రొడక్షన్ ఏరియా పెట్టి అక్కడనే నివారిస్తే సమస్య అంతా వరంగల్ జిల్లాలో మే 15 తర్వాత సీజన్ స్టార్ట్ అవుతుంది. రైతులు విత్తనాలు రెడీ అయ్యేది మే 15 తర్వాత విత్తనాల కోసం రెడీ అయ్యారు. కానీ ప్రభుత్వం అది నిజాయితీగా చేస్తేనే ఇంకో రైతుకి నిజాయితీగా వస్తుంది. ఆ మధ్య ట్రాన్సాక్షన్లో రైతు ఇచ్చిన విత్తనాన్ని ఆ కంపెనీ మళ్ళీ ఇక్కడ కింది స్థాయిలో ఉన్న రైతుకి సప్లై చేసే ముందు మళ్ళీ టెస్టింగ్ చేయాలి. ఇది ఆ ప్రొడక్షన్ చేసిన రైతు క్వాలిటీ ఇచ్చిందా లేదా తర్వాతనే దాని రియాక్షన్స్ వస్తూ ఉంటుంది. అప్పుడు డైరెక్ట్గా రైతు అయినా అధికారులైనా ఫస్ట్ డీలర్ దగ్గర పోతుంది. కానీ ఇలా రూపాయల పైన 300 రూపాయల పైన మరి ఈరోజు యూరియా బస్తా ధర 300 పైన పడతా ఉంది. ఇలా మరి ఇది ఇంకో విషయం కూడా మీ దృష్టికి విలేకరుల దృష్టికి తీసుకువస్తా ఉన్నాం. ఇలా ఫర్టిలైజర్కి సంబంధించింది తెలంగాణ రాష్ట్రంలో మార్క్ఫెడ్ ద్వారా కూడా మరి ఎరువులు సప్లై చేస్తూ ఉన్నారు. సొసైటీస్ కావచ్చు, ఆగ్రో సెంటర్ కావచ్చు. అది గతంలో ఆగ్రో సెంటర్స్ కానీ ప్యాక్స్ కానీ డెలివరీ ఉండేది. ఈరోజు ఆ డెలివరీ సిస్టమ్ కూడా మరి ఆ నిబంధన కూడా తీసేయడం జరిగింది. ఏదో ఒక సెంటర్కు ఎఫ్ఓఎల్ ఇస్తూ ఉన్నారు. మరి మార్క్ఫెడ్ ద్వారా జరిగేటువంటి ఎరువులకేమో కంపెనీలన్నీ కూడా మరి ఎఫ్ఓఎల్ సిస్టాన్ని అమలు చేస్తూ ఒక ప్రైవేటు డీలర్లు మరి ప్రైవేటు లైసెన్స్ తీసుకున్నటువంటి ప్రభుత్వంతో లైసెన్స్ పొందినటువంటి డీలర్లకు మాత్రం ఈ కంపెనీలు ఎఫ్ఓఎల్ సిస్టాన్ని అమలు చేయడం లేదు. ప్రభుత్వానికి సప్లై చేస్తున్నాం ఎఫ్ఓఎల్ ఇస్తారు, మరి డీలర్లకు సప్లై చేస్తున్నాం ఎఫ్ఓఎల్ వేయకుండా మోసం చేస్తున్నటువంటి కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కూడా ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇలా ఎఫ్ఓఎల్ విషయంలో ఈ కంపెనీలు చేస్తాం మోసం ఒక పక్క పెడితే, ఈ ఎఫ్ఓఎల్తో పాటు ఇలా 60% మార్కెట్ సప్లై చేస్తున్నటువంటి ఏదైతే ఈ కంపెనీలు ఉన్నాయో ఈ కంపెనీలో ఆ 60% మార్కెట్కు అనేక లింక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కంపెనీలలో. ఆ లింక్ ప్రొడక్ట్స్ మార్కెట్కి ఏమో లింకులు లేవు. ప్రైవేట్ 40% సప్లై చేసేటువంటి డీలర్లకు మాత్రం కంపెనీ డీలర్లు కావచ్చు, ప్రైవేట్ డీలర్లు కావచ్చు, అన్ని లింక్ ప్రొడక్ట్స్ నానో యూరియా అని, నానో డిఏపి అని, లాడీస్ టెక్నికల్ అని, ఎన్నో గ్రాన్యువల్స్ అని ఏదో ఒక ప్రొడక్ట్ను అంటగట్టి మరి డీలర్లను మరి రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి కంపెనీలను మరి కంపెనీలపై చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. ఇలా అవసరం ఉన్న మేరకే మరి లింక్ ప్రొడక్ట్స్ ఇవ్వాలి తప్ప అవసరం లేనటువంటి మరి లింక్ ప్రొడక్ట్స్ను వెంటనే కంపెనీలు బంద్ చేయాలి. బంద్ చేయకపోతే భవిష్యత్తులో ఇవాళ ఒక్కరోజే బంద్ పెడతా ఉన్నాం. రేపు కంపెనీల యొక్క నిర్ణయము, కంపెనీల యొక్క పద్ధతులు, వ్యవహారాలు మారకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ బంద్ మరొకసారి కంపెనీలపై చర్యలు తీసుకునేంత వరకు కూడా చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా పత్రికా సమావేశం సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తాం. ఇలా ప్రభుత్వం వ్యవసాయం బాగుండాలంటే సాగునీరు కావాలి, రైతుకు పెట్టుబడి కావాలి, నాణ్యమైనటువంటి కరెంటు కావాలి. తెలంగాణలో దాదాపు 20 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. అంటే సాగునీటి కాలువల కన్నా పంపు సెట్లపై ఆధారపడినటువంటి రైతాంగం. ఇవాళ వ్యవసాయం బాగుండాలంటే సాగునీరు ప్రభుత్వం ఇస్తూ ఉంది, కరెంటు ప్రభుత్వం ఇస్తూ ఉంది, పెట్టుబడి సహాయం ప్రభుత్వం చేస్తూ ఉన్నప్పటికీ ఇలా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అన్నీ కూడా
ప్రైవేటు డీలర్ల ద్వారానే రైతులకు అందుబాటులో పెడతా ఉన్నాం. ఇలా భారతదేశం వ్యవసాయ రంగ దేశం, అందులో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో నంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతున్నది. ఆ తెలంగాణ వ్యవసాయ రంగంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉండడానికి కారణం కూడా మన డీలర్ల పాత్ర కీలకమనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా విలేకరుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఎరువులు కావాలన్నా, పురుగు మందులు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా మరి మా డీలర్ల ఎన్నో లక్షలు కోట్ల రూపాయలు వెచ్చించి రైతుకు అందుబాటులో ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారంటే అది డీలర్లు మాత్రమే అనే విషయాన్ని కూడా మరి రైతులు, ప్రభుత్వం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత ప్రత్యక్షంగా మా డీలర్ సోదరులు అందరూ కూడా వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అభివృద్ధికి బ్రహ్మాండంగా తోడ్పాటు అందిస్తూ ఉంటే ఈ యొక్క కంపెనీల యొక్క మోసం, ఈ కంపెనీలు పెట్టేటువంటి ఇబ్బందులను మరి ప్రభుత్వం వెంటనే పరిష్కరించి డీలర్ల సమస్యలను, డీలర్ల యొక్క డిమాండ్లను మరి నెరవేర్చాలనే విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని